హిందూ బంధువులందరికీ నమస్కారం. మనం పార్ట్ 1లో ఆదిశంకరాచార్యుల జీవిత గాథను విన్నాము. ఇప్పుడు పార్ట్ 2లో మిగతా జీవిత గాథను విని ధన్యులవుతాము. ఆదిశంకరుల తల్లిదండ్రుల పేర్లు ఆర్యమాంబ, శివగురులు. కేరళలో కాలడి అనే ఊర్లో పూర్ణా నది ఒడ్డున త్రిచూర్కి దగ్గరలో ఉంది. అక్కడ ఆదిశంకరుల వారు జన్మించారు. శంకరుల తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. 6 ఏళ్లకే ఉపనయనం చేసుకుని వేదాంగాలు అభ్యసించారు. ఏకసంతాగ్రాహి అయిన శంకరులు ఒక్కసారి చెబితే విని గుర్తు పెట్టుకుంటారు. వేద విద్యలు, సంస్కృతం అవలీలగా నేర్చుకున్నాడు. ఒకసారి ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్షాడుగ్గా ఆమె ఇంట్లో అన్నం లేదు. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఆ పేదరికానికి చలించి ఆసువుగా కనకధార స్తోత్రాన్ని అంత చిన్న వయసులోనే చెప్పారు. ఈ విషయం గురించి నేను పార్ట్ 1లో ప్రస్తావించాను. ఆదిశంకరాచార్యులు తన చిన్నతనంలో ఒక్కసారి నదిలో స్నానం చేస్తున్న ఆదిశంకరుల కాలిని మొసలి గట్టిగా పట్టుకునేది. అంతకుముందు చిన్న వయసులోనే సన్యాసం తీసుకుంటానని శంకరులు పదే పదే తన తల్లిని అడిగినా తల్లి ఒప్పుకోలేదు. అప్పుడు ఆ నదిలో ముసలి పట్టుకోవడంతో తల్లి అని గట్టిగా అరిచి, నేను చనిపోతున్నాను, ముసలి నన్ను తినేస్తుంది, ఇంకా నేను బ్రతకనమ్మా, ఇప్పుడైనా చనిపోయే ముందు నేను సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకో అని తల్లిని బ్రతిమలాడగా తల్లి అప్పుడు సరేనంది. అప్పుడు సన్యాస దీక్షకు కావలసిన మంత్రాలను చెబుతుండగా ఆ ముసలి శంకరుల వారిని వదిలివేసింది. ఇది దైవమహిమ కాదా? చిన్న వయసులోనే అంత మహిమాన్వితుడు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు అతి చిన్న వయసులో నర్మదా నది ఒడ్డుకు చేరుకొని అక్కడ తన గురువైన గోవింద భగవత్పాదులను కలిసి సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. శంకరులు గురువు గారికి పాదపూజ చేశారు. అప్పటి నుండే గురువులకు పాదపూజ చేయడం మన సనాతన ధర్మంలో అలవాటుగా మారింది. ఆదిశంకరుల భగవత్పాదులు భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదం. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని అంటే అద్వైత సంప్రదాయాన్ని మనకు ప్రసాదించారు. ఆయన సనాతన ధర్మాన్ని ఇంకొక 5,000, 10,000 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లారు. ఆయన జీవించి ఉన్న కాలం ఎంత చిన్నదైనా 32 సంవత్సరాలే జీవించారు. అయినా కూడా మన హిందూ ధర్మాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. రాజా మహిష్మతి ఆస్థాన పండితుడైన మండన మిశ్ర మొదటి సన్యాసి అయిన శంకరులతో వాదనకు ఒప్పుకోలేదు. శంకరాచార్యులు తనకు తగడని అతని ఉద్దేశం. పండితులంతా ఒప్పించిన తర్వాత మండన మిశ్రులు శాస్త్రచర్చకు సమ్మతించాడు. తీర్పు చెప్పడానికి మండమిశ్రుని భార్య ఉభయభారతి అంగీకరించింది. అలా 17 రోజుల పాటు నిరంతరాయంగా శాస్త్రచర్చ జరిగింది. మండనమిశ్రుడు చివరకు వాదనలో ఓడిపోయి శంకరుల వద్ద శిష్యునిగా చేరాడు. అతని భార్య కూడా తనకున్న ఆస్తినంతా నమ్మేసి శంకరుల దగ్గర శిష్యరికం చేయడానికి పూనుకుంది. ఉభయ భారతి కూడా 17 రోజుల పాటు శంకరులతో వాదనకు దిగి చివరకు ఓడిపోయింది. అప్పుడు భార్యాభర్తలిద్దరూ శంకరాచార్యుడిని గురువుగా స్వీకరించారు. ఆయనకున్న ఆస్తినంతటినీ శంకరుల వారికి స్వాధీనం చేశారు. శంకరుల ఆనతి మేరకు ఆ ఆస్తిని పేదలకు దానం చేసిన తరువాత మండన మిశ్రుడు శంకరుల మొదటి శిష్యుడిగా సన్యాస దీక్షను తీసుకున్నారు. అతని పేరే
సురేశ్వరాచార్యుడిగా మార్చారు శంకరులు. శృంగేరిలో ఒక పీఠాన్ని స్థాపించి సురేశ్వరుణ్ణి మొదటి శృంగేరి పీఠాధిపతిగా ఆయన్ను నియమించారు. దేశమంతటా పర్యటించిన ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని దేశమంతటా ఆనాడు ప్రచారం చేశారు. ఉజ్జయినిలో జరుగుతున్న భైరవుల వామాచారాల్ని, నరబలుల్ని అడ్డుకున్నారు. అవైదిక మతాల దుష్కర్మల్ని, దుశ్చర్యలని అడ్డుకున్నారు. శంకరాచార్యులు మన దేశంలో 4 పీఠాలు స్థాపించారు. అది ద్వారకా పీఠం మొట్టమొదటి పీఠం, జ్యోతిర్మఠం బదరికాశ్రమం దగ్గర 2వ పీఠం, గోవర్ధన పటం పూరీ పట్టణంలో ఉంది, అది 3వ పట్టణం, పూరీ పట్టణంలో ఉంది, అది 3వ మఠం, శృంగేరి మఠం దక్షిణాన కర్ణాటకలో ఉంది. ఇదిగాక శంకరులు కంచి కామకోటి పీఠాన్ని కూడా స్థాపించారు. ఇక్కడ ఆచార్యులు ఇంద్ర సరస్వతి అనే పేరుతో జోడించుకుంటారు. మన సమీకలన కాలంలో, సమకాలీన కాలంలో మనం కళ్ళారా చూసిన పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి. మనం ఎంత అదృష్టవంతులో కదా. మనం చంద్రశేఖరేంద్ర పరమాచార్యులు చూసాము. అలాగే జయేంద్ర సరస్వతి, ప్రస్తుతం విజయేంద్ర సరస్వతిని కూడా చూసాం. శృంగేరి పీఠం వారు సరస్వతి, పూరి, భారతి అని పేరు చివర పెట్టుకుంటారు పీఠాధిపతులు. అలాగే ద్వారకా పీఠం పీఠాధిపతులు తీర్థ, ఆశ్రమ, జోషి అనే పేర్లను జోడించుకుంటారు. జోషి పీఠంలో గిరి, పర్వత, సాగర అనే నామాలను తమ పేర్లకు జోడించుకుంటారు. గోవర్ధన పీఠం వారు వన, అరణ్య నామాలు వాళ్ళు జోడించుకుంటారు. శంకరులు చెప్పినవి 2 సూత్రాలు ముఖ్యమైనవి. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవన అపరా. బ్రహ్మ సత్యం, జగత మిథ్య, జీవో బ్రహ్మైవన అపరా. ఈ ప్రపంచం అనిత్వం, అశాశ్వతం, బ్రహ్మమే నిత్యం, శాశ్వతం, బ్రహ్మము యొక్క స్వరూపమే జీవుడు. శంకరులు 4 పీఠాలను స్థాపించారు ఈ భారతదేశంలో. వీటిని చతుర్నామాలు అంటారు. శంకరులు వారు 2 రూల్స్, అంటే మన కంపెనీస్ యాక్ట్ ప్రకారం మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లాగా ఆ కాలంలోనే ఆయన 2 పత్రాల్ని నిర్దేశించారు. అది మఠాంనాయం, మహానుశాసనం. ఈ 2 పత్రాలు ప్రతి పీఠం వారు నిర్దేశించబడిన క్రమంలో వాళ్ళు ఆ పీఠాలని నిర్వర్తించవలసి వస్తుంది. మఠాంనాయం అంటే అంతఃనిర్వహణ ఎలా చేయాలి, ఈ మఠాలని ఎలా కాపాడుకోవాలి అని దాంట్లో ఉంటుంది. అలాగే మహానుశాసనం, ఎక్స్టర్నల్ వరల్డ్, హౌ టు మేనేజ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అని దాంట్లో ఉంటుంది. చూసారా శంకరాచార్యుల కార్యదీక్షత ఎంత బాగుందో. అప్పుడే ఆయన శంకర భగవత్పాదులు ముందు చూపుతో ఇలాంటి పంత్రాలను తయారు చేసి ప్రతి పీఠానికి ఇచ్చారు. ఆదిశంకరులు క్రీస్తు శకం 788, 820 మధ్యకాలంలో జీవించి ఉంటారని పండితుల అంటున్నారు, అంటే 8వ శతాబ్దంలో. కానీ శంకర విజయంలో కొందరు పండితుల వాదన ఆయన బుద్ధుడు నిర్యాణం తరువాత 2500 సంవత్సరాల ముందు జీవించి ఉంటారని శంకర విజయంలో కంచి పరమాచార్యులు విన్నవించారు. నేను ఈ విషయంలో చాలా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలి. నాకు తెలిసినంత వరకు నేను మీతో పంచుకున్నాను. హిందూ మతాన్ని ఉద్ధరించిన ఆచార్యుల వారిలో శంకరాచార్యులు ప్రథములు, తరువాత రామానుజాచార్యులు, తరువాత మధ్వాచార్యులు. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే నయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక. దుష్టాచారములు నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో
అవతరించారు అని ఈ శ్లోకానికి అర్థం. అంటే భగవంతుడే శంకరాచార్యుల రూపంలో అవతరించారని ఈ శ్లోకంలో అన్నారు. 1000 సంవత్సరాల బౌద్ధ మతం హిందూ మతాన్ని పూర్తిగా నాశనం చేసింది. 3000 సంవత్సరాల క్రితం బుద్ధుడు అవతరించి బౌద్ధ మతాన్ని పరివ్యాప్తి చేశారు. విదేశాల్లో కూడా ఈ మతం వ్యాపించింది. బౌద్ధ మతం ధర్మం గురించి, సంఘం గురించి చెప్పిందే కానీ దేవుణ్ణి గుర్తించలేదు. అక్కడ వైదిక ధర్మాలు లేవు, వాటిని వారు పాటించరు. వేదాల మీద నమ్మకం లేదు. నాస్తికులు ఎక్కువగా తయారయ్యారు. పాపభీతి ఎక్కువయింది, వితండవాదం ఎక్కువైంది. అదే బౌద్ధ మతాన్ని యొక్క ప్రాముఖ్యతను చాలా తగ్గించింది. శంకరాచార్యులు ఈ నాస్తిక బౌద్ధ మతాన్ని, తర్వాత ఈ జైన మతాన్ని తన వాదనలతో ఖండించి ఆ శిష్యులందరినీ సనాతన ధర్మం వైపు తీసుకొచ్చారు. అంత గొప్ప మనకి సేవ చేశారు శంకరాచార్యులు. శంకరాచార్యులు ఒకరోజు వారణాసిలో మధ్యాహ్న కాలం కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంగానదికి వెడుతుండగా అక్కడ ఒక చండాలుడు అంటే కనబడి దారి తొలగు అని శంకరులు శిష్యులు అడగ్గా అతని దారిని అడ్డగించారు. 4 శునకాలతో ఆ చండాలుడు అడ్డం రావడంతో శంకరుల శిష్యులకు కోపం వచ్చింది. అప్పుడు ఆ చండాలుడు ఏమన్నాడంటే ఈ శ్లోకంలో అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవర దూరీకృతం వాగ్నసి కిం బ్రూహి గచ్చతి. అంటే చండాలుడు ఏమన్నాడంటే సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలుడిలోనైనా బ్రాహ్మణులోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది కదా మహాత్మా. మీరు అడ్డు తప్పుకోమన్నది ఈ శరీరాన్న లేక శరీరం లోపలున్న ఆత్మన? ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కదా, అద్వైతం కాదు కదా మహాత్మా అని సంశయంగా అడిగాడట చండాలుడు. శంకరుల వారు ఆశ్చర్యపోయారు. చండాలుడికి ఇంత కవితా పటిమ, సంస్కృతంలో ఇంత అభినివేశం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయి 4 కుక్కలతో వచ్చిన ఈ చండాలుడు కాదు కాశీలోని విశ్వేశ్వరుడే ఈ రూపంలో వచ్చారు, 4 వేదాలతో నన్ను పరీక్షించడానికి వచ్చాడని ఆ చండాలుడిని క్షమాపణ అడిగారు. అతని కాళ్ళ మీద పడి నమస్కరించాడు శంకరాచార్యులు అతి వినయంగా. అప్పటికప్పుడే ఆసువుగా శంకరులు మనీషా పంచకం అని 5 శ్లోకాలతో స్తోత్రం చేశారు శంకరుల వారు. వారణాసిలో చాలా కాలం ఉన్నారు. అప్పుడు ఆయన బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. అలాగే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయడం జరిగింది. వీటినే ప్రస్థానత్రయం అంటారు. అక్కడి నుండి బదరికాశ్రమానికి వెళ్ళారు. 12 ఏళ్ల వయసులో ఉత్తరాదిని చుట్టుముట్టేశారు శంకరుల వారు. వారణాసిలో ఉత్తరాదిలో ఉన్నప్పుడు తన అంతర్దృష్టి ద్వారా తన తల్లికి బాగలేదని తెలిసి అప్పుడు అక్కడి నుండి కాలడికి వచ్చి అమ్మ తన అంత్య సమయంలో చూసి చాలా బాధపడ్డాడు. కానీ సన్యాసి కదా, ఏం చేయలేడు. కానీ అప్పుడు ఆసువుగా అతను మాతృపంచకం అనే 5 శ్లోకాలతో అమ్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పారు. ఈ మాతృపంచకం మన సనాతన ధర్మంలో ఎంత గొప్ప స్తోత్రం అంటే ప్రతి తల్లి తండ్రిని అలా చూసుకోవాలి బిడ్డలు అని మనం కూడా ఈ మాతృపంచకాన్ని ప్రతిరోజు అభ్యసించాలి. శంకరాచార్యులు అద్వైతాన్ని ప్రతిపాదించారు. అంటే 2 లేనివి ద్వైతం కాదన్నమాట. అద్వైతం అంటే ఒకటే, 2 లేనిది, ఉన్నది ఒక్కటే. అదేంటంటే బ్రహ్మం, జీవుడు, జగత్ అంతా ఒక్కటే
అని చెప్పి అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లారు శంకరాచార్యులు. శంకరాచార్యులకి వయస్సు 32 సంవత్సరాలే. కానీ అతనికి బ్రహ్మ ఇచ్చిన వయస్సు మటుకు 8 సంవత్సరాలే. ఒకరోజు బ్రాహ్మణుడి వేషంలో వేదవ్యాసుడు శంకరాచార్యులకు కనపడి తన జన్మ రహస్యాన్ని ఇలా చెప్పారు. బ్రహ్మచేత నాయన నీకు 8 సంవత్సరాల ఆయుర్దాయమే ఉండింది. అగస్త్యమునుల తపస్సు శక్తి చేత నీకు మరో 8 ఏళ్ళు పొడిగించారు. తరువాత వేదవ్యాసుడు చెప్పిన ప్రకారం పరమశివుని వరం వలన మరో 16 ఏళ్ళు నీకు ఆయుర్దాయం వచ్చింది నాయన. అందుకే నీకు మొత్తం ఆయుర్దాయం 32 సంవత్సరాలే అని చెప్పి అతను అంతర్ధానమయ్యాడు. ఆ రోజుల్లో శంకరాచార్యులు 108 స్తోత్రాలతో పాటు గ్రంథాలను కూడా రచించారు. దానిలో ముఖ్యమైనవి కనకధారా స్తోత్రం, మనీషా పంచకం, ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. ఇది ప్రస్థానత్రయం అంటారు. సనత్ సుజాతీయం, నృసింహత పాణి, విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యాలు రాశారు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యాలు రాశారు. శివ సహస్రనామ స్తోత్రం రాశారు. అంత చిన్న వయసులోని 32 సంవత్సరాలని ఆదిశంకరులు మహిమాన్వితుడు కాబట్టే ఇన్ని మహద్గ్రంథాలు రాసి మన సనాతన ధర్మానికి, మన హిందూ ధర్మానికి ఎంతో సేవ చేశారు. ఈనాటికి మనం ప్రతిరోజు ఈ స్తోత్రాలను స్మరించుకుంటున్నాము. శంకరాచార్యులు రాసినటువంటివి వివేక చూడామణి అనే గ్రంథం, ఉపదేశ సహస్రి, శివ పంచాక్షరి స్తోత్రం, అలాగే మనీషా పంచకం, మీనాక్షి పంచరత్న స్తోత్రం, గణేష పంచరత్న స్తోత్రం, భజగోవిందం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం, ప్రస్థానత్రయం, పాండురంగాష్టకం, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనందలహరి, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, గంగా స్తోత్రం, మాతృపంచకం ఇవి రాశారు. ఈ గ్రంథాలు మనకు ఎంతో విలువైనటువంటివి. మన భావితరాలకు మనం కూడా ఈ గ్రంథాలను పరిచయం చేయాల్సిన అవసరం మనకుంది. అందుకే నేను శంకరాచార్యులు నాకు తెలిసినంత మేరకు నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ యూట్యూబ్ వీడియో ద్వారా ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. ఆదిశంకరులు 32 సంవత్సరాల వయసులో నిర్యాణం చెందారు 820లో. ఆయన మహాసమాధి ఇప్పుడు కూడా చూడవచ్చు. అది కేదార్నాథ్లో ఉంటుంది. ఇంతవరకు మీరు ఆదిశంకరాచార్యుల జీవిత గాథ విన్నారు కదా. ఇందులో ఏమైనా తప్పులుంటే పెద్దలైన మీరు, మహానుభావులైన మీరు క్షమిస్తారని, అలాగే ఒప్పులుంటే నన్ను ఆశీర్వదిస్తారని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. శుభం భూయాత్.